విశాఖ మేయర్ కలెక్టర్కి చెయ్యి చూపించాడు, మండిపడ్డాడు, అవతలకి వెళ్ళిపోయాడు. ఇదేం ధోరణి అన్నటువంటి కోణంలో సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. పచ్చి తప్పు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. అసలు కలెక్టర్ తప్పు చేసినట్టు. రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నప్పుడు, లేదంటే కనుక విశాఖ ఉత్సవం జరుగుతున్నప్పుడు, ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ అధికారులు ఉంటారు. రెవెన్యూ అధికారులు, ఆర్డీఓన, ఎంఆర్ఓలో వాళ్ళు చూస్తారు ఈ వచ్చే గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం. అది కలెక్టర్ ఆ స్థాయికి ఎందుకు దిగిపోయి తనెళ్ళి సర్దాల్సిన అవసరం ఉంది? నెంబర్ 1. నెంబర్ 2, ప్రోటోకాల్ ప్రకారం, రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ ప్రకారం ఒక ఊర్లో ప్రధానమంత్రి దిగితే బొకే ఇవ్వాల్సింది ఆ ఊరి సర్పంచ్, పంచాయతీ అయితే, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ అయితే మేయర్. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం వాళ్ళకి. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. మంత్రులు, కేంద్ర మంత్రులైన, రాష్ట్ర మంత్రులు ఎవరైనా వాళ్ళ తర్వాతనే. గవర్నర్లు, రాష్ట్రపతులకి మాత్రం వాళ్ళకంటే కాన్స్టిట్యూషనల్గా ఎక్కువ పవర్ ఉంటుంది. మేయర్ అనేవాళ్ళు ప్రథమ పౌరులు. మేయర్ కూర్చుంటే నువ్వు లేచి అవతలకు పో, లేకపోతే సార్ మీరు కొంచెం అవతలకి వెళ్ళి కూర్చోండి, ఇక్కడ మంత్రి గారు వచ్చారంటే మంత్రి గారి దగ్గర డాబు సరి కోసం మేయర్ పరువు తీయడం కదా. మంత్రి గారిని అవతల కూర్చోమంటే తప్పేమన్నా ఉందా? ఇప్పుడు మేయర్కి ఉండేటటువంటి స్టేజీ ఆ కార్పొరేషన్లో ఆయనకి హెడ్గా ఎందుకు పెడతారు? అదే కదా కీలకమైనటువంటిది. ఐపీకి వేస్తే ఇంకే ఉంటుంది ఆయనకి గౌరవం. అది తప్పు చేసింది కలెక్టర్ అయితే మేయర్ని ఎందుకు తప్పు పట్టాలి?